జగిత్యాల జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను చూడలేదు, కడుపులో పెరుగుతున్న తన రక్తమని కనికరించలేదు. అనుమానమో ఆవేశమో తెలియదు, కానీ ఒక నిండు గర్భిణిని కిరాతకంగా అంతమందించాడు ఒక ఉన్మాద భర్త. కోరుట్ల మండలంలో కలకలం రేపిన ఈ యూట్యూబర్ వైష్ణవి హత్యోదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా యూట్యూబర్గా పేరున్న వైష్ణవి తన భర్త హరిబాబు చేతిలోనే బలైపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే ఆమె జీవితం చిన్నాభిన్నమైంది. 2 ఏళ్ల క్రితం హరిబాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవి ప్రస్తుతం గర్భవతి. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరిబాబు గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కడుపులోని బిడ్డతో సహా వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హరిబాబుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా వైష్ణవిని నిరంతరం వేధించేవారని, పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు హరిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు వదిలేది లేదని, లేదంటే తామే చంపేస్తామంటూ వైష్ణవ్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కాలయముడిగా మారడం మనుషుల మధ్య పెరుగుతున్న విద్వేషాలకు అద్దం పడుతోంది. పరారిలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి. మీ వల్ల కాకపోతే చెప్పు మేము చంపేస్తాం. లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి కాకముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుని పోయినాను అంటారు వాళ్ళైతే. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సార్, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతుకంది, పోని ఇనికనిచ్చేదే ఇంకొని కనిచ్చేదే, పోని బతుకని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి నీ పిల్లని ఎన్నైనా చెప్తాం మేము, నా కొడుకును పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లుంటే తీసుకుపోయి సంవత్సరం